ఇట్లాంటి ఆన్ స్క్రీన్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా అంతే. మన లిమిట్ ఏంటి, మనం ఎంతవరకు ఉండాలి, ఎంత వెయిట్ క్రాస్ అవ్వద్దని మనమే ఒక లిమిట్ పెట్టుకొని అది వర్కౌట్ చేద్దాం అంతే. ఎలిగడు చెప్పాడు, మల్లమ్మ చెప్పింది వదిలేసేయి, వాళ్ళు చెప్తానే ఉంటారు. పక్షవాతాలు వాళ్ళ నోటికి రావట్లేదు, ఏం చేస్తాం మరి? పాపి చిరాయువు అంతే, వదిలేసేయి. తెల్లెంట్రుకలు ఉంటే తెల్లెంట్రుకలు ఉంది, అదే అబ్బాయి తెల్లెంట్రుకలు ఉంటే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. అమ్మాయికి 4 పూసలు తెల్లెంట్రుకలు వస్తే ముసల్దాని అయిపోయినాం. చూడు, ఇంత సివిలైజేషన్లో 2025 ఎండుకొచ్చి దొబ్బించుకున్నాము. కరోనా వచ్చి శాంతం సంకరాకిపోయింది. ఎప్పుడు ఏ న్యాచురల్ కెలామిటీస్ వస్తాయో తెలియదు. ఇట్లా పాపం పండి బస్సులు లేచిపోతున్నాయి. అయినా కూడా అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా మనం మాట్లాడతాం. వాళ్ళ ఫిజికల్ అపియరెన్సెస్ కూడా, బాడీలో వచ్చే చేంజెస్ గురించి కూడా. ఇట్లాంటి మైండ్ సెట్స్ మధ్యన ఏదో ప్రూవ్ చేయాలని లైఫ్ అంతా ఎందుకు బతుకుతున్నావు? నో, డోంట్ డూ ఇట్.